ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, దేవుడి రోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానము 2వ దశలోని రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చాలా ప్రాముఖ్యమైన మాట కనబడుతుంది. మీకు సమాధానము అనుగ్రహించునుగాక అనే మాట కనబడుతుంది. దేవుడు మనకు సమాధానం ఇవ్వడానికి ఆయన సమాధానకర్తగా కనబడుతూ ఉన్నాడు. అందుకనే ప్రతి కుటుంబాల్లో సమాధానము నెమ్మది లేక, ప్రతి జీవితాలు ఎలా ఉన్నాయంటే శాంతి సమాధానాలు లేక చాలా మనశ్శాంతి లేని జీవితాలు కనబడుతుంది. నిజంగా మనశ్శాంతి లేని చోట కొద్దిసేపు కూడా మనం ఉండలేము, కొద్దిసేపు కూడా మాట్లాడకూడదు, ఏమాత్రం కూడా సహవాసం చేయాలి. కాబట్టి మనశ్శాంతి దేవుడు ఇవ్వాలి, నెమ్మదినివ్వాలి, సమాధానం ఇవ్వాలి. అంటే ఆయన సమాధానకర్త కానీ అల్లరి కర్తన కాదని దేవుడు తెలియజేశాడు. కాబట్టి కుటుంబాల్లో సమాధానం, సమాజంలో సమాధానం, స్నేహితుల మధ్య, బంధువుల మధ్య, భార్య భర్తల మధ్య, అందరి మధ్య సమాధానం చాలా ప్రాముఖ్యమైనది. దేవునితో మనకు సమాధానం కావాలి, మీతో నీకు సమాధానం కావాలి, సమాజంతో సమాధానం, అటువంటి సమాధానం